this is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.6 లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంట. ఓకే, సి గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు 8x - 3/3x = 2. ఏం లేకపోతే బై 1 అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 8x - 3 = 3x × 2. 8x - 3 = 6x. Transposing 3 to RHS and 6x to LHS. 8x - 6x = 3. 2x = 3, x = 3/2. మనం చేసింది కరెక్టో కాదో చెక్ చేసుకోవచ్చు. 8x - 3x = 2. 8x అంటే 3/2 - 3 హోల్ డివిజిబుల్ బై 3 × 3/2 = 2. 4 సో 12 - 3 హోల్ డివిజిబుల్ బై 9/2 = 2. ఎంత అవుతుందిమా? 9/1 అనుకోండి. ఇది రెసిప్రోకల్ అయితే 2/9 = 2. 9 9 క్యాన్సల్, 2 = 2. LHS = RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్ట్. దేర్ఫోర్ the required solution is x = 3/2. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.